గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడుండేవాడు. సత్యసంధుడు, శాంతస్వభావుడు, దగాలు మోసాలు తెలియనివాడు, దానదయా ధర్మశీలుడు, అసూయలేనివాడు. అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు. గుణాలలో సంపన్నుడే కాని ధనాలలో నిరుపేద. దానికి తోడు అధిక సంతానం. అడవికి వెళ్లి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లిచేశాడేగాని అల్లుడూ కూతురూ తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనవడొకడు. ఎప్పుడూ ఇల్లంతా కేగల్లుమంటూ ఉండేది. మనవడు ఆకలివేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టలేక సతమతమయ్యేవాడు. ఒకరోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డణ్ణి కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు. ఆ పసిబాలుడు ఎటువెళ్ళిపోయాడో ఆచూకీలేదు. ఇదిలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్లికెదిగింది. 11వ ఏడు వచ్చేసింది. అది దాటేలోగా పెళ్లి చెయ్యకపోతే కవ్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వైశ్యుడికి. అతి కష్టంగా ఈసురోమంటూ కాలం గడుస్తోంది. ఒకరోజున వీధి వెంట వెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతణ్ణి చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్లబోసుకోవాలి అనిపించింది. వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు. మహానుభావా, నాకేవీ అత్యాశలు లేవు. కోటానుకోట్ల రూపాయలు నాకు వద్దు. రత్నరాసులు బంగారు కాసులు కోరను. నాకు నా వాళ్లకు ఆకలిబాధ తీరితే చాలు. కనీసం రోజుకి ఒక్కపూటైనా 5 వేళ్లు నోటిలోకి వెడితే చాలు. ఇంతకన్నా నేను కోరేదేమీ లేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు. మంత్రమో తంత్రమో జపమో తపమో నోమో వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు. శక్తిమేరకు భక్తిశ్రద్ధలతో చేస్తాను. తమరు వేదవేదాంతవేత్తలు, మహాతపస్వులు. మీకు చాలా విద్యలు తెలుసు. దయచేపి ఏదైనా ఒక దారి చూపించండి. ఇదిగో సాష్టాంగపడుతున్నాను. సుశీలుడిలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. దేవీ నవరాత్ర వ్రతం చేయమని ఉపదేశించాడు. పూజన భోజన హవనపారాయణలతో శ్రద్ధగా చేయమన్నాడు. వేదపండితులను పిలవమన్నాడు. ఇంతకు మించిన వ్రతం భూగోళంలో లేదు. నీ దారిద్ర్యం తీరుతుంది. ఇది జ్ఞాన సుఖ మోక్షప్రదమైన ఉత్తమవ్రతం. తేలికగా చెయ్యవచ్చు. శత్రునాశకమూ మిత్రవర్ధకమూను. రాజ్యభ్రష్టుడై అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోగా ప్రస్రవణాద్రిపై విరహవేదనతో వర్షర్తువును గడిపి శరదృతువు రాగానే ఈ నవరాత్రవ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్లీ సీతాదేవిని అయోధ్యా సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్యశక్తి కలిగినది ఈ వ్రతం. కాబట్టి వణిగ్వరా, నువ్వు కూడా చెయ్యి. నువ్వూ నీ కుటుంబమూ సుఖసంతోషాలను పొందుతారు అని వ్రతమాహాత్మ్యాన్ని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అయితే మహానుభావా, మీరే నా గురువులు. అంబికా దివ్యమంత్రం ఉపదేశించండి. నా శక్తి మేరకు నవరాత్రోత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు. బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయాబీజాఖ్యమైన దివ్యమంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తివంచన లేకుండా యథావిధిగా నవరాత్రవ్రతం చేశాడు సుశీలుడు. క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు. 9వ సంవత్సరం నవరాత్రులు జరుపుతుండగా మహాష్టమినాటి అర్ధరాత్రి జగదీశ్వరి ఆ సుశీలుడికి స్వప్నంలో సాక్షాత్కరించింది. అనేక వరాలను ప్రసాదించి కృతకృత్యుణ్ణి చేసింది. వ్యాసమహర్షి, ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రుడు చేశాడని ఆ విపుడు చెప్పాడు కదా, ఏ విధానంగా చేశాడు, ఎందుకు చేశాడు? రాజ్యభ్రష్టుడయ్యాడని, సీతను ఎవరో అపహరించారని అతడన్నాడు. ఆ విశేషాలన్నీ వినాలనుంది. శ్రమ అనుకోక క్లుప్తంగానైనా చెప్పి పుణ్యం కట్టుకోవా? జనమేజయుడు ఇలా ప్రశ్నిస్తాడని వ్యాసుడు ఊహించినట్టున్నాడు. ఒక చిరునవ్వు విసిరి రామకథను అందుకున్నాడు. సౌనకాది మహామునులారా, వ్యాసుడు చెప్పిన రామకథ ఇది. శ్రద్ధగా ఆలకించండి. శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.